50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపేట్లెక్కిన సీనియర్ నటి సిమ్రాన్. అసలు విషయం ఇదే. సిమ్రాన్‌కి 50 ఏళ్లు, జయరామ్‌కి 60 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో కనిపిస్తే ఏమనుకుంటారు? నిజంగానే పెళ్లి చేసుకున్నారు అనుకుంటే మాత్రం మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ఫోటోల వెనక అసలు కథ వేరే ఉంది. సిమ్రాన్, జయరామ్‌లను పెళ్లి దుస్తుల్లో చూసిన వెంటనే సోషల్ మీడియాలో ఒకటే చర్చ. సిమ్రాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంతేకాదు, సిమ్రాన్ జయరామ్‌కి పూలదండ వేయడం, ఇద్దరూ కలిసి క్లోజ్‌గా ఫోటోలకు పోజులు ఇవ్వడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది నిజమైన పెళ్లి కాదు, సినిమా కోసం చేసిన ఫోటోషూట్. ఇద్దరు త్వరలో ఓ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు. ఆ మూవీని అనౌన్స్ చేయడానికి మేకర్స్ ఈ పెళ్లి గెటప్ ను ఉపయోగించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సిమ్రాన్ జయరామ్లది ఇది ఫస్ట్ టైం కాంబినేషన్ కాదు. 90s లోనే వీరిద్దరూ కలిసి సినిమాలు చేశారు. చివరిసారిగా 2002లో వచ్చిన పంచతంత్రంలో కలిసి కనిపించారు. అంటే దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్ కు మరో ప్రత్యేకత ఉంది. ఈ సినిమా కేవలం ఒక రొమాంటిక్ కామెడీ కాదు. 90s జనరేషన్ కి ఇప్పటి జంజీకి మధ్య ఉన్న ఆలోచన విధానం, రిలేషన్షిప్స్ లో ఉన్న తేడాలను కామెడీగా చూపించబోతున్నారట. అంటే ఒకే కథలో రెండు జనరేషన్స్, రెండు విభిన్న ఆలోచనలు, వాటి మధ్య వచ్చే కన్ఫ్యూజన్, ఫన్నీ సిచ్యువేషన్స్ ఈ సినిమాకు మెయిన్ పాయింట్ అన్నమాట. అందుకే మేకర్ సినిమా అనౌన్స్మెంట్ కే ఇంత క్రియేటివ్ గా ప్రమోషన్ చేశారు. మొత్తానికి సిమ్రాన్ జయరాం నిజంగా పెళ్లి చేసుకోలేదు. 24 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్న తమ సినిమాను ఇలా వెరైటీగా అనౌన్స్ చేశారు. మరి మీకు సిమ్రాన్ జయరాంలను మళ్లీ స్క్రీన్ పై జంటగా చూడటం ఎలా అనిపిస్తుంది? 90s వర్సెస్ జెన్జీ కాన్సెప్ట్ పై మీకు ఆసక్తి ఉందా? కామెంట్ లో చెప్పండి.